భార్య: ఏమండి, వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా? ఇంట్లోని పెరుగు 3 రోజుల క్రితం నాటిది, బాగా పుల్లగా అయిందండి. భర్త: అవునా? అలాగైతే దాన్నేం చేస్తావు? భార్య: ఏం చేయాలి, బయట పారబోస్తానంతే. భర్త: అమ్మ చెప్తుండేది పెరుగును బయట పారబోయరాదు అని. ఏదో ఒకటి చేసేయి. భార్య: ఏం చేయాలి? మజ్జిగ చేస్తే పులుపే పులుపు, నోట్లో పెట్టుకోలేమే అంటారు. భర్త: ఒక పని చెయ్యి, మజ్జిగ పులుసు చేసేయి, తినడానికి రుచిగా ఉంటుంది. భార్య: గుడ్ ఐడియా. ఎలాగూ బయటికి పోతున్నారుగా, కొన్ని సామాన్లు చెప్తాను, రాసుకోండి. భర్త: సరే చెప్పు. భార్య: కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఒక టెంకాయ, జీలకర్ర తాండి. భర్త: సరే రాసుకున్నాను, బయలుదేరనా? భార్య: ఉండండి, ఇంకా ఉన్నాయి. ఒక బూడిద గుమ్మడికాయ. భర్త: బూడిద గుమ్మడికాయనా? అదెందుకే? భార్య: మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారా? తెచ్చేదేదో పెద్దదే తాండి, కోసి పెట్టింది కుళ్ళిపోయింది కాకుండా చూసి తీసుకురండి. భర్త: సరే, బయలుదేరనా? భార్య: అయ్యో, కాస్త ఆగండి. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెప్తుండేవారు. ఎలాగూ తెస్తున్నారు, 2 తేండి, అవి కూడా పెద్దవి. ఇంకో పని చేయండి, పెద్ద గుమ్మడికాయ తెస్తున్నారు ఎలాగూ, 1 కేజీ చక్కెర, 1 కేజీ నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు కూడా తాండి. భర్త: ఇవన్నీ మజ్జిగ పులుసుకి ఎందుకే? భార్య: ఛీ, పులుసుకు కాదండి, హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలేయకూడదు, అపశకునమును. భర్త: ఇక చాలా? భార్య: కాస్త ఆగండి. ఓ 4-5 నిమ్మకాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. భర్త: హల్వాకు ఇంగువ వేస్తారా? భార్య: అబ్బా, హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారా అండి? ఇవి గుమ్మడికాయ వడియాలకు. గుమ్మడికాయ తెస్తున్నప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి? భర్త: ఇకనైనా వెళ్ళనా? భార్య: ఏదో జ్ఞాపకం వస్తోంది, ఉండండి. జ్ఞాపకం వచ్చింది, ఒక పొట్లకాయ తాండి. మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్. దాంతోపాటు ఒక ½ కేజీ మెత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంట సోడా, రిఫైన్డ్ ఆయిల్ తీసుకురండి. వేరుశనగ నూనె కాదు, సన్ఫ్లవర్ ఆయిల్. భర్త: సరే, బయలుదేరుతున్నాను. భార్య: అదేంటి, వెనుక తలుపు వైపు అక్కడికెక్కడికి వెళ్తున్నారు? భర్త: నేను బయటికి పోవడం లేదే, వంటింట్లోకి వెళ్తున్నాను. భార్య: ఎందుకు, మార్కెట్కి పోరా? భర్త: నీ మార్కెట్ నాశనం గాను. గ్లాసుడు మజ్జిగ పులుసు కోసం 1000 రూపాయలు ఖర్చు చేయాలా? పాపం వస్తే రాని, నేను ఆ పులిసిన పెరుగును బయట పారబోసేస్తున్నా. భార్య: ఏంటండి, మీరే చెప్పారుగా. భర్త: ఓసి నీ అమ్మ కడుపు మాడ, బుద్ధి లేక చెప్పానే. అట్లుంటుంది మరి వీళ్ళతో.